ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా బుధవారం జరిగిన చెన్నై వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ మ్యాచ్ లో చెన్నై ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ అలియాస్ జూనియర్ ఏబీడీగా పిలిచే ఈ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ గాలిలో విన్యాసాలు చేస్తూ తన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సీజన్ లో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే చెన్నై సూపర్ కింగ్స్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతం సృష్టించాడు. జట్టు వరుస ఓటములతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు తన అద్భుత ప్రదర్శనతో ఉత్సాహాన్ని ఇచ్చాడు. శశాంక్ సింగ్ కొట్టిన బంతిని 6 పోనివ్వకుండా ఒడిసి పట్టుకున్నాడు. అతను పట్టిన క్యాచ్ ను చూస్తే వావ్, ఇది అద్భుతం అనాల్సిందే. చెన్నై వేదికగా పంజాబ్ వర్సెస్ చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి 191 పరుగుల విజయ లక్ష్యాన్ని పంజాబ్ ముందుంచింది చెన్నై సూపర్ కింగ్స్. ఇక 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి పంజాబ్ కింగ్స్ జట్టు బరిలోకి దిగింది. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ కొనసాగుతూ ఉంది. ఈ ఓవర్లో చెన్నై బౌలర్ జడేజా వేసిన బంతిని బ్యాటర్ సిక్సర్ గా మలిచేందుకు భారీ షాట్ ఆడాడు. అయితే బాల్ బౌండరీ వద్ద నిల్చున్న డెవాల్డ్ బ్రెవిస్ వద్దకు వచ్చింది. ఇక అతను గాలిలో విన్యాసాలు చేస్తూ ఆశ్చర్యకరమైన రీతిలో బాల్ ను పట్టుకున్నాడు. పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్ కొట్టిన బంతి గాలిలోకి లేచి బౌండరీ లైన్ దాటి వెళ్లడం కనిపించింది. బౌండరీ వద్ద నిలబడిన బ్రెవిస్ బంతిని గమనించాడు. దాన్ని 6 పోనివ్వకుండా ఒడిసి పట్టుకున్నాడు. 2 సార్లు బౌండరీ లైన్ దాటి మరీ బంతిని గాల్లోకి ఎగురవేస్తూ కళ్ళు చెదిరే క్యాచ్ పట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. దీంతో 6 పోతుందనుకున్న బంతిని బ్రెవిస్ క్యాచ్ పట్టి అవుట్ చేయడంతో బ్యాటర్ షాక్ అవుతూ పెవిలియన్ చేరాడు. బ్రెవిస్ తన అద్భుతమైన ఫీల్డింగ్ తో కళ్ళు చెదిరే క్యాచ్ పట్టి జట్టు వరుస ఓటములను చూసి నిరాశలో ఉన్న అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. బ్రెవిస్ పట్టిన క్యాచ్ చూసి స్టేడియంలో ఉన్న చెన్నై ఫ్యాన్స్ మొత్తం కూడా కేకలు వేశారు. ఇక బ్రెవిస్ క్యాచ్ పట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా కళ్ళు చెదిరేలా ఉంది వర్మ అంటూ కమెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చెన్నైపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలిగినట్లయింది.